హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీగా ఉండే ఎగ్ మలై మసాలా కర్రీ. ఇది చేసుకోవటం చాలా ఈజీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, అది బాగుంటుంది కూడా. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ను వేసి కలిపి ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపును వేసి ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి. ఇలా కొన్ని వాటర్ పోసి ఒకసారి ఇలా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ను సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పాలను పోయాలి. ఈ పాలను పోసి నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో ఉంటే పాలు త్వరగా ఇరిగిపోతాయి. సో ఇలా కూర ఉడుకుతున్నప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్డు ముక్కలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ కూర అంతా కూడా దగ్గర పడేంత వరకు స్టవ్ను సిమ్లో ఉంచి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.